ఈరోజు మనం రవ్వ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ రవ్వ, 1/2 కప్ అటుకులు, సరిపడా ఆయిల్, చిటికెడు సోడా, మన టేస్ట్కి తగినంత సాల్ట్. రవ్వని ఒకసారి వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అటుకులని కూడా ఒకసారి వాష్ చేసుకొని 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ మిక్సీ జార్లో అటుకులను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లో రవ్వని వేసుకోవాలి. రవ్వని వేసిన తర్వాత ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఓన్లీ ఒక 10 సెకండ్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం రవ్వ ఉండాలి. ఇందులోనే సోడాను వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తావ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. తావ వేడైన తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి. ఈ రవ్వ బ్యాటర్ని ఇలా ఒకటే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి దోశ. ఇలా రవ్వ దోశ పైన కొంచెం కలర్ చేంజ్ కాగానే టర్న్ చేసుకోవాలి. ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ రవ్వ దోశని పల్లి చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు అప్పటికప్పుడు దోశలు తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా 15 మినిట్స్లో చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.